మార్నింగే నేను మా డాబా మీదకొచ్చాను. పువ్వులైతే చాలా పూసినాయండి. చామంతి పూలు ఇప్పుడు ప్రెజెంట్ సీజన్ కదా! నవంబర్ నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు ఫ్లవర్స్ ఇలా గుత్తులుగానే పూస్తూ ఉంటాయి. చూడడానికి చాలా అందంగా అనిపించాయి. అందువల్ల మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పి చిన్న వీడియో క్లిప్ అనేది యాడ్ చేశాను. ఈరోజు పూజ గదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసి మొత్తం దీపారాధన అనేది స్టార్ట్ చేశాను. దేవుడు మనల్ని ఏం చేస్తాడులే అని నలుగురిని మోసం చేసి 10 కుటుంబాలను రోడ్డున పడేసి అడ్డదారిలో డబ్బు సంపాదించి విర్రవీగేటప్పుడు తెలియదండి చేసిన పాపాలు. పండి ఆసుపత్రిలో రోజు లెక్క పెట్టుకుంటారు చూసారా, అప్పుడట గోడ మీద ఇలా రాసి ఉంటుందట ఐసీయూ అని. అంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడని. కర్మ అనేది ఎవరిని వదిలిపట్టదండి. మనం చేసిన పాపాలు అనేది ఇదే భూమి మీద అనుభవించాల్సిన పరిస్థితులు రోజులు ఉన్నాయి ఇప్పుడు. అందువల్ల ఎవరిని మోసం చేయకపోవడమే చాలా మంచిది. ఈరోజు మా పాప బర్త్డే అండి. మా చిన్న పాపది, పెద్ద పాపకు కూడా ఏమీ చేయలేదు కదా, చిన్న కానీ మా స్వీటీ ఒప్పుకోదు కదా, అందువల్ల చిన్న బర్త్డే పార్టీ అనేది అరేంజ్ చేశాను. మేము దిగిన తర్వాత కూడా ఈ ఫ్లాట్లో ఏమీ చేయలేదు. అందువల్ల పాప బర్త్డే అనేది చేసి అంటే ఇక్కడున్న వాళ్ళందరికీ కొంచెం అలా స్వీట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశాము. సెలబ్రేషన్ అయితే బాగా జరిగింది. ఎవరిని పిలవలేకపోయాను. నేను వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఆఫీస్ నుంచి. అందువల్ల కేక్ తెచ్చి జస్ట్ అలా కట్ చేయించేసి పాపని హ్యాపీగా ఉంచాను.